హాయ్ ఎవరీవన్. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు కొన్ని డౌట్లు వచ్చినాయి. మాట తప్పం మడమ దీపం అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సామాన్య ప్రజలకు పక్కన పెట్టండి, ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా డౌట్ క్రియేట్ చేసే విధంగా ఈయన ప్రెస్ మీట్ ఉంది. ఎందుకంటే ఆయన ప్రస్తావించిన వాటిల్లో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి, అది కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కోసం నేను మాట్లాడతా ఈరోజు. ఒకటి, ఆయన ఏం చెప్పినాడు, విజయవాడలో ఉంటున్న ఇప్పటి నుంచి మీకోసం నిలబడతా అని చెప్పినాడు. అయ్యా బాబు, నువ్వు విజయవాడలో ఉంటా అని చెప్పి పొద్దున్నే చెప్పినావు, రాత్రికి మూటమ్ములో సర్దుకొని ఫ్లైట్ ఎక్కి బెంగళూరుకి వెళ్ళిపోయినావు. ఇంకా నిన్ను ఎట్లా నమ్మాలి చెప్పు ఒకసారి. ఈరోజు కార్యకర్తలనేమో మాటలు ఏదో చెప్పే మాటలేమో కోటలు దాటుతాయి, కానీ చేసే పనులు మాత్రం దొమ్మలతోటి దాటం అన్నట్టు పరిస్థితి తయారైపోయింది. నువ్వు ఇంకో విషయం చెప్పినావు. ఏం చెప్పినావు? రాసి పెట్టుకోండి అని చెప్పినావు. ఎవరి పేర్లు రాసి పెట్టుకోవాలా, ఎవరికి చెప్పుకోవాలా? గత 5 సంవత్సరాల అధికారంలో ఉన్న రోజుల్లో కనీసం మీ పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇయ్యను నువ్వు ఈరోజు కార్యకర్తలని పేర్లు రాసుకోమని చెప్తున్నావు. ఆ పేర్లు రాసుకొని ఆడబెట్టుకోవాలి. వాళ్ళు పేర్లు రాసుకున్నారు అనుకో, రేపు పొద్దున మళ్ళీ కర్మగాలి సీఎం అయినా కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తావు, వాళ్ళ దగ్గర రానిస్తావు. కనీసం పెద్ద పెద్ద ఎమ్మెల్యేలకి పెద్ద పెద్ద వాళ్ళకి నువ్వు అపాయింట్మెంట్ ఇవ్వాలి నువ్వు సీఎం ఉన్న రోజుల్లో. ఈరోజు నీ కార్యకర్తలు మళ్ళీ పేర్లు రాసి పెట్టుకొని ఏం చేసుకోవాలి వాళ్ళతోటి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మూడో విషయం, డబ్బులు లేవంట. ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు అసలు దేశంలోనే అత్యంత అవినీతి పరుల్లో ఒక పొలిటికల్ పార్టీ లేకపోతే ఒక రాజకీయ నాయకుడిగా, ఒక అవినీతి పరుడిగా పేరుగాంచిన వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి ముందు వరుసలో ఉంటాడు. మరి మీ దగ్గర డబ్బులు లేవంటే ఎట్లా నమ్మాలి అసలు? అంటే ఏం మాట్లాడుతున్నావు? అంటే వినేవాళ్ళు డ్యాసులు అనుకుంటున్నావా, లేదా చెప్పేవాడు డ్యాస్ అని నాకు అర్థం కాలేదు. కానీ నువ్వు మాట్లాడే మాటలు వింటే కామెడీ, చాలా కామెడీగా ఉంటాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలకి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేకి ఒక క్రెడిబిలిటీ ఉండట్లేదు, ఒక బేసిక్ కామన్ సెన్స్ ఉండట్లేదని మనకు అర్థమైపోతుంది. ఇంకా యథా రాజా తదా పద అన్నట్టు వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి వదిలేసేయండి. ఇంకా జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లు చెప్తున్నాడు, పచ్చి అబద్ధాలే. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద యథావిధంగా బురద జల్లే ప్రయత్నం చేశారు. ఆ బురదని అంతా ఆల్రెడీ మా మినిస్టర్ గారు పయావల్ గారు లెక్కలతో సహా చూపించేసినాడు. ఆయన గుట్టు బయట పెట్టినాడు. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం ఏంది, జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి ఏంది, జగన్మోహన్ రెడ్డి చేసిన స్కాములు ఏంది, జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు రాష్ట్రానికి గబ్బుపట్టించిన విధానం ఏంది, జగన్మోహన్ రెడ్డి సామాన్య ప్రజలతో ఆడుకున్న విధానం ఏందని చెప్పి అన్నీ ఆల్రెడీ కులంకుశంగా మా సోదరుడు పయావలను ఆల్రెడీ కులంకుశంగా చెప్పినాడు. కాబట్టి మనం దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు నా బాధలు ఏంటంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బలైపోతున్నారే, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు ఈరోజు విశ్వసించలేకపోతున్నారే. అసలు వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నమ్మి నడచలేని పరిస్థితుల్లో ఆయన ప్రెస్ మీట్ ఉందని చెప్పి మనకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంటేనే అబద్ధాల కేర్ ఆఫ్ అడ్రస్. జగన్మోహన్ రెడ్డి అంటేనే ఈరోజు మాట తప్పడం మడమ తిప్పడం. జగన్మోహన్ రెడ్డి అంటేనే ఈరోజు అవినీతి. జగన్మోహన్ రెడ్డి అంటేనే ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి